నగరంలోని స్థానిక సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ అధ్యక్షతన పంచమి వార్షికోత్సవం మరియు రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో 5వ వార్షికోత్సవ వేడుకలు 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు. స్వామి వారికి ప్రత్యేకంగా సూర్య నమస్కారములు, అభిషేక పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఆలయములకు ప్రత్యేకంగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ హాజరు కానున్నారని తెలిపారు. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో అన్ని పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఆలయంలో 5 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కావున భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో పూజారులు, భక్తాదులు పాల్గొన్నారు. దేవస్థానం ఆశ్రమం ట్రస్టీ సభ్యులు కూడా రావాలి. రామకృష్ణ గారు ట్రస్టీ సభ్యులు రెడీగా రావాలి. కూర్చోండి ప్లీజ్. ముందు తెలిసిన శ్రీ కర్నూలు సూర్యనారాయణ స్వామి దేవాలయం 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఫిబ్రవరి 14, 2024 నుంచి 18/2/2024 వరకు కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ స్వామీజీ వారు 15వ తారీఖు ఈవినింగ్ సాయంత్రం కర్నూలుకు ఇచ్చేసి సూర్యనారాయణ గారిని ఇచ్చేసి భక్తులు హరిద్ర భాషలో కూర్చున్నారు. రేపు ఉదయం ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు స్వామీజీ వారి చేతుల మీదుగా జరుగుతుంది. అలాగే మూలవరాట సూర్యనారాయణ స్వామి కూడా అభిషేకం కూడా శ్రీ స్వామీజీ వారి చేతుల మీదుగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఈ 4 రోజులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ వచ్చి సూర్య భగవాన్ ఆశీస్సులు పొంది శ్రీ స్వామీజీ వారి ఆశీస్సులు కూడా పొందవాలని కోరుచున్నాం. ఆలయ ప్రెసిడెంట్ రామకృష్ణ.